ధనం కాదు, కీర్తి ప్రతిష్టలు కాదు, పాండిత్యము కాదు, సత్ప్రవర్తన ఒక్కటే కష్టాలనే దుర్భేద్యమైన అడ్డుగోడలను చీల్చుకొని పోగలిగినది. దీనిని దృష్టిలో ఉంచుకోండి. స్వామి వివేకానంద. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. ప్రతి మనిషిలోని మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. గమ్యం చేరేలాగానే గమ్యం చేరే మార్గంపై కూడా దృష్టిని కేంద్రీకరించాలన్న గొప్ప పాఠాన్ని నేను నా జీవితంలో నేర్చుకున్నాను. ధీరుడు ఒక్కసారే మరణిస్తాడు, పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.